తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కొనసాగిన ధరణిని భూభారతిగా మార్చింది. భూభారతి చట్టాన్ని ఆర్ఓఆర్ కొత్త చట్టం ఆర్ఓఆర్ 2004 అంటే రికార్డ్ ఆఫ్ రైట్స్ భూ హక్కుల కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఇప్పటికే కేబినెట్ ఆమోదించింది, ఇక అసెంబ్లీలో ప్రవేశపెట్టిన పరిస్థితి. అసలు కొత్త ఆర్ఓఆర్ చట్టం ఏం చెప్తుంది, అలాగే ధరణికి భూభారతికి ఉన్న తేడాలేంటి, కొత్త ఆర్ఓఆర్ చట్టం పేద ప్రజలకు చుట్టామంటూ కాంగ్రెస్ చెప్తుంది. అలాగే గతంలో ధరణి పేరుతో పేద ప్రజల ఉసురు తీసిన చట్టాన్ని ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామంటుంది. ఇంతకీ ధరణికి భూభారతికి ఉన్న తేడా ఏంటి, కొత్త చట్టంలో ఎలాంటి మార్పులు చేశారు, గతంలో ఉన్న ధరణిలో ఎలాంటి మాడ్యూల్స్ ఉండేవి, ఇప్పుడు కొత్త భూభారతిలో ఎలాంటి మాడ్యూల్స్ ఉన్నవి, ఏం చేంజ్ వచ్చిందో ఒక్కసారి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. కొత్త భూభారతి చట్టం భూ హక్కుల చట్టంగా చెప్తోంది ప్రభుత్వం, పేద ప్రజల పాలిట ఇది వరంగా చెప్తున్నారు. అసలు ఏంటి భూభారతి ఏం చెప్తోంది, ధరణితో పోలిస్తే భూభారతికి ఉన్నటువంటి తేడాలేంటో ఒకసారి మీకు పూర్తిగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకసారి పూర్తిగా దీనికి సంబంధించిన వివరాలను కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ధరణికి సంబంధించి ధరణి భూభారతి ఎలా రూపొందించారనేది మొదట చూస్తే కనుక ధరణి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అలాగే సిఎస్ సోమేష్ కుమార్ ఆధ్వర్యంలోనే రూపొందింది. ఇప్పటి భూభారతి కమిటీ వేశారు, చాలా తేడా ఉంది, అప్పటికిప్పటి చాలా తేడా ఉంది. ఈ కమిటీలో రెవెన్యూ చట్టాల నిపుణులు ఉన్నారు, ఎవరైతే ఎం సునీల్ కుమార్ నాయకత్వంలో ఈ చట్టం రూపొందింది. అలాగే డ్రాఫ్ట్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు, ప్రజాభిప్రాయ సేకరణ చేశారు, ఆ తర్వాత మార్పులు చేర్పులు చేశారు, అందరూ ఇచ్చిన సూచనలు తీసుకొని రూపొందించారు. ఇక్కడ తేడా ఏంటంటే అప్పుడు ఏకపక్షంగా ముఖ్యమంత్రి అలాగే సిఎస్ కూర్చొని రూపొందిస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని పూర్తిగా అందరి అభిప్రాయాలు తీసుకొని చెప్పినట్టుగా చెప్తుంది. ఇది తొలుత ధరణికి సంబంధించిన మార్పు. ఇక రెండో అంశం, ఆర్ఓఆర్ 2020 కొత్త చట్టం రాగానే తయారు చేయలేదు, అది ఇక్కడ ఇప్పుడున్న భూభారతి ఇప్పుడు చేస్తామని ప్రొవిజన్ పెట్టారు, తప్పనిసరిగా విలేజ్ అకౌంట్ కూడా రాయాలి, అలాగే కొత్తగా రికార్డ్ రాయాల్సిందే, చాలా తేడా ఉంది. ఆర్ఓఆర్ 2020 కొత్త చట్టం రాగానే అప్పుడు తయారు చేయని పరిస్థితి. ఇప్పుడు ఏంటంటే ఖచ్చితంగా విలేజ్ లెవెల్లో ఖచ్చితంగా అకౌంట్స్ కూడా రాయాలి, కొత్తగా రికార్డు రాయాల్సిందే, ప్రతి అంశానికి సంబంధించి కొత్తగా రికార్డ్స్ రాయాల్సిందని చెప్తుంది ఆర్ఓఆర్ చట్టం. రైట్, ఇక అలాగే ధరణికి సంబంధించి అప్లోడ్ చేసిన డేటా ఫైనల్, ఆ పైన ఏవైనా సవరణలు కావాలంటే కోర్టుకే వెళ్ళాలి. ప్రజల డిమాండ్ల మేరకు మాడ్యూలను రూపొందించారు, కానీ ఏ సమస్య ఎవరు పరిష్కరించాలి, ఎంతకాలం పరిష్కరించాలి, అలాగే ఇలాంటి మార్గదర్శకాలు అధికారికంగా జారీ చేయలేదు. ఇది ధరణి పరిస్థితి. ఇక భూభారతికి వస్తే మాత్రం 3 నెలలలోపు తప్పనిసరిగా గైడ్లైన్స్ ప్రిపేర్ చేస్తామని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు, ఆ తర్వాతే అమల్లోకి వస్తుంది. ఇక్కడ తేడా ఏంటంటే ధరణికి వచ్చేసి అప్లోడ్ చేసిందే లెక్క, ఏదైనా ఫస్ట్ అప్లోడ్ చేసిందే డేటా ఫైనల్ అవుతుంది, ఆ పైన ఏవైనా అభ్యంతరాలు కానీ ఇంకా మార్పులు చేర్పులు ఉండాలంటే ఖచ్చితంగా అది కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో భూభారతి ఏంటి, 3 నెలలలోపు తప్పనిసరిగా గైడ్లైన్స్ ప్రిపేర్ చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు, ఆ తర్వాతే అమల్లోకి వస్తుందని చెప్తున్నారు. సో చాలా తేడా కనిపిస్తుంది. అంటే అప్పుడు ఏకపక్షంగా ఇలాంటి నిర్ణయాలతోనే చాలా ఇబ్బందులు ఉన్న పరిస్థితి ధరణి వల్ల, దాంతోనే ఇప్పుడు ఈ మార్పులు చేయాల్సి వచ్చింది. ఇక ధరణిలో వ్యవసాయ భూముల వివరాలే ఉన్నాయి ఇప్పటివరకైతే. ఇప్పుడు భూభారతిలో ఏం జరుగుతుందంటే వ్యవసాయ భూములు, ఆబాది భూములు కావచ్చు, అలాగే ఇవన్నీ కూడా వివరాలను అప్లోడ్ చేస్తారు, రెండింటికి సపరేట్ రికార్డ్స్ ఉంటాయి. ధరణిలో ఒకటే కేవలం వ్యవసాయ భూముల డేటా మాత్రమే ఉండేది, ఇప్పుడు ఆబాది భూములని సపరేట్గా దానికి సపరేట్ మాడ్యూల్ పెట్టారు. ఈ 2 రకాలైన వివరాలను ఇప్పుడు పొందుపరిచే అవకాశం దీనికి అదే తేడా కనిపిస్తుంది. సో ఇది మొత్తం మీద పేదలకు అందుబాటులో ఉండే రకంగా చేస్తున్నామంటూ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. దానికి సంబంధించిన మార్పులు చేర్పులు అయితే ఇక్కడ మనకు చాలా క్లియర్గా అర్థమవుతున్నాయి. రైట్, ఇక ధరణికి సంబంధించి ఇంకో మార్పు, ధరణికి ఎక్కడి భూములకు పరిష్కారం లేదు, పార్ట్ బి భూములకు పరిష్కారం లేదు, అందరినీ కోర్టుకే వెళ్ళమని చెప్పారు. ఇది అసలు పాయింట్. ఇక పరిష్కార మార్గాలు సూచించారు, ఆర్డీఓ కలెక్టర్ సిసిఎల్ఏకు అధికారాలను అప్పగించారు, ఎంతకాలంలో చేయాలో కూడా రూల్స్ ఫ్రేమ్ చేయబోతున్నారు. ఎక్కడి భూములకు పరిష్కారం అంటే ఇక్కడే అసలు ట్విస్ట్ అంతా, ఇక్కడ ఎక్కడి భూములకు పరిష్కారం అంటే ధరణిలో లేని భూములు, అలాగే ఈ లోటుపాట్లను ఆసరాగా చేసుకొని ఇప్పటికీ దాదాపుగా 100 ఎకరాల భూములు అన్యాక్రాంతమయ్యని ఇప్పుడు ఈ ప్రభుత్వం భావిస్తుంది. వీటన్నిటి మీద విచారణ చేస్తామంటుంది. సో ఇక్కడే కానీ ఇప్పుడేంటి పరిష్కార మార్గాలను చెప్తున్నారు క్లియర్గా. ఆర్డీఓ కలెక్టర్ సిసిఎల్ఏ వీళ్ళందరికీ కూడా అధికారాలు ఇచ్చారు, ఎంతకాలం చేయాలో కూడా రూల్స్ ఫ్రేమ్ చేయబోతున్నారు. అప్పటికి ఇప్పటికీ ఉన్న తేడా అది. రైట్, ఇక మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే సేల్ డీడ్ ఆటోమేటిక్ మ్యూటేషన్ చేస్తున్నారు, తప్పొప్పులు ఉంటే పరిష్కారం లేదు. ఇక్కడేంటి కేవలం సేల్ డీడు లేదంటే మ్యూటేషన్ ఆన్లైన్లో అప్లోడ్ అయిపోతే ఇంకా అదే ఫైనల్ అనమాట. సో ఆ రకంగా ఉండేది, వాటికి తప్పొప్పులకు సవరించేందుకు ఎట్లాంటి పరిష్కారం లేని పరిస్థితి. ఇప్పుడు భూభారత్ ద్వారా ఏంటంటే ఇందులో కూడా ఉంది సేమ్ సిచ్యువేషన్, కానీ మ్యూటేషన్లపై
అప్పీల్ చేసుకునే వీల్లేదని చెప్తున్నారు. సో అది ఒక మార్పు అయితే చేశారు, ఆ రకంగా ఉంది. ఇక రైట్, అలాగే ధరణికి వచ్చేస్తే ఆటోమేటిక్ చేసేస్తున్నారు. ముగ్గురు కాదు, ఇద్దరమే వారసులమని అఫిడవిట్ ఇస్తే చాలు, ఇద్దరికీ చేస్తారు. సెల్ఫ్ సర్టిఫికేషన్ మీదనే ఆధారం అంటూ ఇక్కడ చెప్తున్న పరిస్థితి ధరణిలో. ఇక భూభారత్కి వస్తే విచారణ చేయాల్సిందే, ఆ తర్వాతే మ్యూటేషన్. ఎంతమంది ఉన్నారు కుటుంబంలో, అసలు ఎవరెవరు దీనికి హక్కుదారులు, ఏంటి ఎవరు దీనికి ఈ పూర్తి స్థాయిలో భూ హక్కుదారులు అనేది కంప్లీట్గా ఆ వివరాలు చెప్పాల్సిన అవసరం ఉంది. అది కూడా విచారణ చేస్తారు, ఖచ్చితంగా విచారణ చేసిన తర్వాతే మ్యూటేషన్ చేస్తారనేది దానికి ప్రధానమైనటువంటి తేడాగా చెప్తున్న పరిస్థితి. సో ధరణికి భూభారత్కి ఉన్న చాలా క్లియర్గా డిఫరెన్స్ మనకు అర్థమవుతుంది. అప్పటికిప్పటికి ఎంత తేడా ఉందనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. రైట్, ఇక ధరణికి సంబంధించి మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే పాస్బుక్లో ల్యాండ్ ఉంటే చాలు బస్. అలాగే స్లాట్ బుక్ అయితే చాలు, భూమి లేకపోయినా రిజిస్ట్రేషన్ చేయొచ్చు. పాస్బుక్లో ల్యాండ్ ఉంటే చాలు, స్లాట్ బుక్ అయితే చాలు, భూమి లేకపోయినా రిజిస్ట్రేషన్ చేయొచ్చు. ఇది కొంత సమస్యాత్మకంగా ఉంది. కేవలం పాస్బుక్లో ల్యాండ్ ఉంటే సరిపోతుంది. అక్కడ నిజంగా అక్కడ లొకేషన్ మీద ఉందా మరి లేదా అనేది పక్కన పెడితే పాస్బుక్లో ఉంటే చాలు అంతే. పొజిషన్లో ఉందా లేదా అనేది అక్కడ అనవసరం. ఇక్కడ అంటే టెక్నికల్గా ఆన్లైన్లో పొజిషన్లో ఉందా లేదా అనేది చూడడం పక్కన పెడితే జస్ట్ పాస్బుక్లో ఉంటే చాలు, అది రిజిస్ట్రేషన్ అయిపోయింది. కానీ భూభారత్లో తప్పనిసరిగా సర్వే మ్యాప్ జత చేయాలి, అంటే సర్వే చేసి భూమి ఉందంటేనే రిజిస్ట్రేషన్. ఇక్కడే అసలైన ట్విస్ట్. చాలా చోట్ల ఇదే పరిస్థితి. ఎందుకంటే దీని ద్వారా అన్యాక్రాంతాన్ని అరికట్టేందుకే ఇక్కడ ఈ పద్ధతి చాలా మంచి పద్ధతిగా చెప్తున్నారు. సో ఖచ్చితంగా అది పొజిషన్లో చూపించాలి, అన్ని రకాల మ్యాపులు జత చేయాలి, అప్పుడే దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ అవుతుంది అనేది కొత్త ప్రభుత్వం చెప్తుంది. తద్వారా ఈ అన్యాక్రాంతాలు కావచ్చు, ఈ అవినీతి అక్రమాలు అరికట్టడానికి వీలుంటుందని చెప్తుంది. రైట్, ఇక మరొక అంశం, ధరణి సంబంధించి అయితే అధికారి అన్యాయం చేశారని భావిస్తే కోర్టుకే వెళ్ళాలి, ఎవరికి ఫిర్యాదు చేసే వీల్లేదు. ఇది ధరణి సంబంధించి. ఇక భూభారత్ సంబంధించి తహసీల్దార్ చేస్తే ఆర్డీఓకు, ఆర్డీఓ చేస్తే కలెక్టర్కి అప్పీల్ చేయొచ్చు, కలెక్టర్ చేస్తే ట్రిబ్యునల్కి వెళ్ళి మొరపెట్టుకోవచ్చు. ఇదే అసలైన ట్విస్ట్. ఇక్కడ ఏంటంటే అధికారి అన్యాయం చేశారని భావిస్తే కోర్టుకే వెళ్ళాలి, ఎవరికి ఫిర్యాదు చేసే వీళ్ళు. ఎందుకంటే అదంతా ఆన్లైన్ ప్రాసెస్ కాబట్టి ఇది కూడా ఆన్లైన్ ప్రాసెసే. కానీ ఇక్కడ చాలా తేడా ఉంది నిబంధనలకు. కేవలం కోర్టుకే వెళ్ళేందుకు ఉన్న పరిస్థితి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు, ఒకవేళ ఎంఆర్ఓ తహసీల్దార్ చేస్తే ఆర్డీఓకి, ఆర్డీఓ చేస్తే కలెక్టర్కి, కలెక్టర్ చేస్తే ఇంకా పై స్థాయి ట్రైబ్యునల్కి వెళ్ళి మొరపెట్టుకోవచ్చు. ఇన్ని ఆప్షన్స్ ఇచ్చారు. సో ఇది తేడా ఉంది. అంటే ఇక్కడ సామాన్య రైతులకి ఎక్కడ కాలయాపన జరగదు కోర్టుల మాదిరిగా. అలాగే పరిష్కార మార్గాలు అయితే ఉంటాయి. ఇక్కడ ఒకరు కాకపోయినా ఒకరు ఏదో ఒక చోట న్యాయం జరుగుతుందనే భరోసా రైతుకు కలిగే పరిస్థితి ఇక్కడ. రైట్, ఇది ఒక ప్రధాన తేడాగా అయితే మనకు ఇక్కడ అర్థమవుతుంది. అలాగే ధరణికి సంబంధించి ఇక పేద సామాన్య రైతులకు వారి సమస్యలను పరిష్కరించుకునేందుకు ఎక్కడికి వెళ్ళాలి అనేది ఒక ప్రధాన సమస్య. అలాగే ఎలా దరఖాస్తు చేసుకోవాలి, వివరాలు తెలుసుకోవాలంటే చాలా కష్టంగా ఉండే పరిస్థితి. ఎందుకంటే ఒకసారి అప్లోడ్ అయిందంటే ఇంకా మ్యూటేషన్ అయిపోతే రిజిస్ట్రేషన్ అయిపోతే ఏం చేయాలా, ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎట్లా చేసుకోవాలా, ఎక్కడికి పోవాలని కూడా తెలియని పరిస్థితి. కానీ ఇప్పుడు భూభారత్లో ఉచితంగా న్యాయ సలహాలు ఇచ్చేందుకు వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నారు. ఇదే సామాన్యులకి అందుబాటులో వచ్చిన అంశం ఇదే. ఇక్కడ ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, తప్పొప్పులు ఉన్నా కూడా ఒక న్యాయ వ్యవస్థ అనేది ఉంటుంది. తనకి ఏదైనా అన్యాయం జరిగినట్టు అనిపించినా, ఆ రైతు భావించినా అలాంటి అన్యాయానికి గురవుతుందనే ఒక భావనలో రైతు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ న్యాయ వ్యవస్థను ఆశ్రయించవచ్చు. దానికి దీనికి అదే తేడా. అంటే అక్కడ ఎక్కడికి వెళ్ళాలో ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, కానీ ఇక్కడ ఒక న్యాయ వ్యవస్థ అయితే ఉంటుంది, ఏర్పాటు చేస్తారు. సో అదైతే చాలా క్లియర్గా ఒక మేలు చేకూర్చే అంశం రైతుకు. ఇది చాలా మంచి అంశం. రైట్, ఇక ధరణి సర్వే నంబర్లు గజిబిజిగా తయారయ్యాయి ధరణికి వచ్చేసరికి. అలాగే బై నంబర్లు 10ల సంఖ్యలో ఉన్నాయి. సెర్చ్ చేయడం చాలా కష్టమైన పరిస్థితి ఆన్లైన్లో. కానీ ఇక్కడ భూభారత్కి వచ్చేసరికి ప్రతి భూ కమతానికి భూధార్ నెంబర్ ఇస్తారు. ఆధార్ లాగా ఒక్కసారి ఆధార్ ఓపెన్ చేస్తే మొత్తం డీటెయిల్స్ ఎట్లా చిట్టా వస్తుందో ఇక్కడ భూధార్ అనేది కూడా అదే పరిస్థితి. భూధార్ అనేది ఓపెన్ చేస్తే ఆయన పేరు మీద ఎంత భూమి ఉంది, ఏముంది, ఆ వివరాలన్నీ కంప్లీట్గా భూధార్ అనేది ఒక యూనిక్ ఐడి లాగా ఇస్తున్నారు ఇక్కడ. దాన్ని క్లిక్ చేస్తే ఏ ఊరు, మండలము, జిల్లా, ఊరు, కథ ఇదంతా వస్తుంది, పూర్తి వివరాలు. అలాగే ల్యాండ్కి ఇచ్చిన భూధార్ మరెక్కడా ఉండదు. మనిషికి ఆధార్ మాదిరిగా ల్యాండ్కి భూధార్ ఉంటుంది. చేసి ఇందాక చెప్పాం కదా, ఒక ఆధార్ మనిషికి ఎట్లాగైతే యూనిక్ ఐడి ఉంటుందో భూధార్ అనేది అది ఒక ల్యాండ్కి ఇచ్చిన భూధార్ మళ్ళీ ఇంకొక ల్యాండ్కి ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇక్కడ అవకతవకలకు ఆస్కారం లేదు. ఎందుకంటే మనకు ఒకే నంబర్ ఇచ్చి దాంట్లో ఎక్కడెక్కడ డీటెయిల్స్ అన్ని పొందుపరిచే ఛాన్స్ లేదు. కాబట్టి దానికి సపరేట్గా పెడుతున్నారు. సో ఇక్కడ సర్వే నంబర్లు ధరణిలో ఏ రకంగా అయితే గజిబిజి ఉంటాయో ఆ బై నంబర్లు మనం ఎట్లయితే వెతకడం కష్టమో, బట్ ఇక్కడ ప్రతి భూమికి సంబంధించి ఒక భూధార్ నంబర్ అయితే ఇస్తున్నారు. ఇది ఒక మంచి ఆప్షన్ అనమాట. సో దీని ద్వారా ఎవరైనా ఎట్లాంటి రైతైనా ఖచ్చితంగా ఈజీగా తెలుసుకునే వెసులుబాటు అయితే మంచి ఆప్షన్గా కనబడుతుంది. సో చాలా తేడాలు ఉన్నాయి దీన్ని బట్టి. రైట్, ఇక ధరణికి రద్దు చేసేవి లేదు, అధికారం ఎవరికి లేదు. ఒక్కసారి రికార్డ్స్లో ఎక్కిందంటే ధరణిలో ఖచ్చితంగా దాన్ని రద్దు చేసే అధికారం, హక్కు కూడా ఎవరికి లేని పరిస్థితి ఉంది. కానీ భూభారత్కి వచ్చేసరికి చాలా తేడా ఉంది. అలాంటివి విచారణ చేసి రద్దు చేసే అధికారం
సీసీఎల్ఏకు కట్టబెట్టారు. సుమోటోగా విచారించవచ్చు, ఎవరైనా ఫిర్యాదు చేసినా దర్యాప్తు చేసే వీలుంది. ఇదే అసలు ట్విస్ట్. ఇక్కడే వేలాది ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి. ఇప్పటి వరకు ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ఇంకా విచారణలు సాగుతున్నాయి. ఈడీ కూడా దర్యాప్తు చేస్తుంది, ఏసీబీ దర్యాప్తు చేస్తుంది. భూమి స్కామ్లకు సంబంధించి 100 కోట్లు ఇంకా 1 కాదు 2 కాదు ఏకంగా మనీ లాండరింగ్ జరిగిందని చెప్తున్నారు. అలాంటి వ్యవహారాలన్నీ కూడా ఇప్పుడు ఆస్కారం లేకుండా పోతుంది. ఎందుకంటే అప్పుడైతే రద్దు చేసే వీల్లేదు, అధికారం లేదు. ఇలాంటి లొసుగులను ఆధారంగా చేసుకునే ఏకంగా కలెక్టర్ స్థాయి అధికారులే ఆ అన్యాయానికి అక్రమాలకు పాల్పడ్డ బాగోతాలు ఇప్పుడు మనం వెలుగు చూస్తున్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవేళ అలాంటి ఏమైనా ఉంటే రద్దు చేసే అధికారం సీసీఎల్ఏకి ఇచ్చారు. ఈయన సెక్రటేరియట్లో ఉంటారు సీసీఎల్ఏ. అలాగే సుమోటో కూడా తీసుకోవచ్చు ఎవరైనా ఫిర్యాదు చేస్తే. సో ఈ వీలైతే ఉంది, ఈ ఆప్షన్ అయితే ఉంది. చాలా మంచి ఆప్షన్ అయితే, రైతులకు కూడా ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి ఉండదు. చాలా మంచి ఆప్షన్గా చెప్తున్నారు. ఒక రకంగా అంటే న్యాయం అయితే అందుతుంది. గతంలో ఇప్పుడు అదే చెప్తుంది, కొత్త ఆర్ఓఆర్ చట్టం ప్రజల చుట్టం. అలాగే గతంలో ఉసురు తీసి పేద సామాన్య రైతుల ఉసురు తీసిన చట్టం ఏదైతే ఉందో ఇప్పుడు ఒక చుట్టంలా తయారైంది. మంచి ఆప్షన్స్ ఉన్నాయి, అందరికీ వెసులుబాటు అని చెప్పేది ఒక కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్టు నినాదం. రైట్. ఇంకా ధరణి సంబంధించి అప్పీల్ వ్యవస్థ అయితే లేదు, ఆఖరికి ట్రైబ్యునల్స్ కూడా లేవు. సో ఇది ఇక భూభారత్కి వచ్చేసరికి ట్రైబ్యునల్స్ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఈ రెండిటి వల్ల పేదలు కోర్టు దాకా వెళ్లాల్సిన అవసరం దాదాపుగా ఏర్పడదు. అలాగే జిల్లా స్థాయిలోనే పరిష్కార మార్గాలు లభిస్తాయి. ఇది ఒక మంచి అవకాశం. ఎందుకంటే ఈ ధరణిలో అప్పీల్ వ్యవస్థ అనేది లేదు అసలు, ఆఖరికి ట్రిబ్యునల్స్ కూడా లేవు అసలు. ఇంకా ఫైనల్ అన్నమాట. అంటే ఒక్కసారి గీత గీస్తే అది ఇంకా దానికే ఫైనల్గా ఒక కట్టుబడి ఉండాలి. కానీ ఇక్కడ భూభారత్కి వచ్చేసరికి అప్పీల్ ఉంది, అప్పీల్ చేసుకోవచ్చు. ట్రైబ్యునల్స్ ఏర్పాటు చేస్తున్నారు, వాటిలో కూడా పరిష్కార మార్గాలు ఉంటాయి. ట్రైబ్యునల్లో వాదోపవాదాలు అయితే భూమి అన్యాయంగా ఇంకోటి ఎవరైనా తీసుకుంటే కనుక, లేదంటే ఇంకో అధికారో, లేదంటే ఓ వ్యక్తో, ఓ పార్టీకి సంబంధించిన వ్యక్తో, ఇంకెవరైనా పర్సన్స్ అన్యాక్రాంతం చేసి అక్రమంగా ఆ భూమిని ఆక్రమించుకున్నాక అప్పీల్ చేసుకోవచ్చు. కోర్టు దాకా వెళ్లాల్సిన అవసరం అయితే దాదాపుగా ఉండదు, ఎందుకంటే జిల్లా స్థాయిలోనే పరిష్కార మార్గాలు దొరుకుతాయని చెప్తున్నారు. బట్ ఇక్కడ కూడా అంటే చూడాలి, కలెక్టర్, ఆర్డీఓ వీళ్ళంతా కూడా ఒకవేళ అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తే అది కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. కానీ ఒకరు కాకపోయినా ఒకరు ఎక్కడో చోట ఆఖరికి సీసీఎల్ఏ దాకా రావచ్చు అవసరమైతే. సో ఆ ఆప్షన్ అయితే ఇచ్చారు. జిల్లా స్థాయిలో అధికారుల ఒకవేళ ఏమైనా అన్యాయం జరిగినా కూడా అవసరమైతే సీసీఎల్ఏ సెక్రటేరియట్ దాకా రావచ్చు. ఆ ఆప్షన్ అయితే ఇచ్చారు. చూడాలి ఈ ఆప్షన్ ఏ రకంగా రైతులకు ఉపయోగం ఉంటుందని. బట్ జిల్లా స్థాయి వరకు అయితే ఇక్కడే పరిష్కారం అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. దాన్ని అవసరమైతే అప్పీల్ చేసుకోవచ్చు మళ్ళీ సీసీఎల్ఏ దాకా. ఇక ధరణికి సంబంధించి ఇంకొక ఆప్షన్ ఏంటంటే, ధరణిలో అనుభవదారు కాలంలో ఉన్న పేర్లను తొలగించారు, దాని స్థానంలో పట్టాదారు పేర్లే రాశారు. అలాగే దీనివల్ల అనుభవదారుగా ఉన్న లక్షలాది ఎకరాలు పట్టాదారుల వశమయ్యాయి, వారికే పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చిన పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ భూభారతికి వచ్చేసరికి అనుభవదారు కాలం ఉంది, అలాగే కాస్తు కాలంని పునరుద్ధరిస్తున్నారు. పొజిషన్లో ఉన్నదాన్ని బట్టి రాసేందుకు గైడ్లైన్స్ ప్రిపేర్ చేయన్నారు. ఎస్, ఇందాక మనం మొదట అదే చెప్పుకున్నాం. ఇక్కడ పొజిషన్లో ఉన్నదాన్ని బట్టి ఆ కాస్తు కాలం రాస్తున్నారు. అలాగే అనుభవదారు, గతంలో అనుభవదారు ఎవరైతే ఉన్నారో, పాత ఓనర్ కావచ్చు, అనుభవదారు ఎవరైతే ఉన్నారో అలా అన్ని డీటెయిల్స్ ఉంటాయి. అలాగే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కేవలం దాని ధరణిలో ఉన్న పట్టదారు పేర్లే ఉండేది. అనుభవదారు ఉన్నటువంటి లక్షలాది ఎకరాలు పట్టాదారుల వశమే అని చెప్తున్నారు కదా. సో మేబీ ఆ అనుభవదారు అనే దానికి సరైన నిర్వచనం రెవెన్యూ అధికారులు క్లియర్గా రైతులకు చెప్పే ప్రయత్నం చేస్తారు అక్కడ. బట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు పొజిషన్లో ఉన్నదాన్ని బట్టి రాసేందుకు గైడ్లైన్స్ అయితే ప్రిపేర్ చేశారు. ఇక్కడ అనుభవదారు కాలం ఉంది, అలాగే ఇప్పుడు కాస్ట్ చేసుకుంటున్న వారి కాలం ఉంది. సో అన్ని రకాల పేర్లు ఉంటాయి. ఇక్కడ ఏంటంటే అసలు దాని మొత్తం వ్యవహారం, అసలు ఏం జరిగింది, ఈ భూమి ఇదివరకు ఎవరి పేరు మీద ఉంది, ఈ అనుభవదారు ఎవరు, ఇప్పుడు ఉన్నది ఎవరు, ఆ పొజిషన్లో ఉంది ఎవరు, ఈ మొత్తం వ్యవహారం అంతా క్లియర్ కట్గా తెలుసుకునేందుకు వీలు ఉంటుంది. అక్కడ ఉంటే అధికారికి కానీ రైతుకు కానీ అది ఎక్స్ప్లెయిన్ చేసి వివరించి దాని పరిస్థితి ఏంటి, ప్రస్తుతం ఏ పొజిషన్లో ఉందో చెప్పడానికి అయితే చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి. ఒక రకంగా రైతుకు అర్థమయ్యే సిచ్యువేషన్ ఇది, రైతుకు కన్ఫ్యూజన్ కాకుండా అర్థమయ్యే సిచ్యువేషన్ అయితే క్లియర్గా ఈ కొత్త చట్టంలో అయితే మనకు అర్థమవుతుంది. ఇక ధరణి మాత్రం డిజిటల్ రికార్డు మాత్రమే, ఇది వెరీ క్లియర్. డిజిటల్ రికార్డు ధరణి అనేది కేవలం ఆన్లైన్ పోర్టల్లో చేసే పరిస్థితి. కానీ ఇక్కడ భూభారత్కి వచ్చేసరికి డిజిటల్ రికార్డుతో పాటు మాన్యువల్ రికార్డు కూడా తయారు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచుతారు. ఇది కావాల్సింది ఏంటంటే పాత పద్ధతి ప్రకారం అటు డిజిటలైజేషన్ ఉంటుంది, ఆన్లైన్లో ఉంటుంది, అట్ ద సేమ్ టైం మళ్ళీ రికార్డ్స్ రూపంలో పాస్బుక్ల రూపంలో కావచ్చు, ఇంకా వాటెవర్ అది ఎట్లాంటి రికార్డ్స్ ఇస్తారని తెలియదు, మాన్యువల్గా ఇస్తారు. సో ఆ రకమైన ప్రిపరేషన్ కూడా ఉంది. అంటే ఒక రకంగా అంటే చదువు రాని నిరుపేద రైతులు కూడా ఎవరికైనా కూడా డిజిటల్లో చూసుకోలేని అవకాశం లేకపోయినా కూడా నిజంగా వాళ్ళ భూములు కోల్పోతున్నాము, లేదంటే ఎవరో అన్యాయంగా గుంజుకున్నారని ఆ బాధ తెలియకపోయి ఇన్ని రోజులు అవన్నీ ఎక్కడి పోయినా ఎవరి పేరు మీద పోయినా కూడా కొంతమంది అట్లా అన్యాయం జరిగిన పరిస్థితి. ఆ అన్యాయం జరగకుండా అట్లీస్ట్ నా దగ్గర ఇది ఉంది అని చూపించుకోవడానికి రైతుకు ఒక మాన్యువల్ ఫార్మాట్ అయితే ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. చూడాలి, అంటే ఇది డిజిటల్కు బదులు ఇప్పుడు రెండు రకాలుగా ఉంటుంది. కొంత రైతుకు ఇది మేలు జరిగే పరిస్థితి.
అలాగే ఆర్ఓఆర్ 2020లో తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఉంది, కానీ ఏ అధికారిపైన ఇప్పటివరకు చర్యలు తీసుకున్న పరిస్థితి. ఇది మాత్రం వాస్తవం. ఇక్కడే జరుగుతుంది కథ అంతా ఇక్కడే. సో ఇప్పుడు అది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మొదలుపెట్టిన తంత ఇదే. ఇప్పుడు భూభారతి ఆర్ఓఆర్ 2024లోనూ పేర్కొన్నారు, ఇది పకడ్బందీగా అమలు చేయాలని కేబినెట్ తీర్మానించింది. ఎవరు అన్యాయం చేసినా ఇందాక చెప్పాను కదా, కలెక్టర్ స్థాయి అధికారికంగా అమోయ్ కుమార్ అనే కలెక్టర్ దీని లొసుగులను ఆధారంగా చేసుకొని వందలాది ఎకరాలు భూ బదలాయింపులు చేశాడు. భూదాన్ భూములు కూడా ఏకంగా అసైన్డ్ భూములు, భూదాన్ భూములు ఒక్కటని కాదు, 100 కోట్లు చేతులు మారాయి. ఇదంతా కూడా మనీ లాండరింగ్ కోణంలో అవుతుందంటే ఎంతటి అవినీతి జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు దీంట్లో పకడ్బందీగా అమలు చేయాలని కేబినెట్ తీర్మానించింది, అధికారులపై చర్యలు తీసుకోవడానికి. సో ఇది ఉన్న పరిస్థితి. సో మొత్తం మీద ఇప్పుడు ఈ కొత్త చట్టం ప్రకారం భూభారతి ఏదైతే ఉందో, కొత్త చట్టం ప్రకారం అయితే ప్రభుత్వం చెప్తున్న దాన్ని బట్టి నిజంగా పేద ప్రజలకు అనుకూలంగా ఉందని చెప్తుంది. చూడాలి. ప్రస్తుతానికైతే కేబినెట్ ఆమోదించింది, అసెంబ్లీలో ఇది చట్టం కొత్త ఆర్ఓఆర్ చట్టం కనుక అమల్లోకి వస్తే పేద ప్రజలకు నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నట్టుగా ఇది ఒక వరమని చెప్పాలి. దాదాపు 1000 ఎకరాలు బట్టి విక్రమార్క అంటున్నారు, 25,000 ఎకరాలు అన్యాక్రాంతమై 25,000 సంథింగ్ ఇంకా ఎక్కువ అయి ఉంటాయి. సో అవన్నీ కూడా మళ్ళీ తిరిగి రికవరీ చేస్తామని చెప్తున్నారు. భూములన్నీ కూడా అన్యాక్రాంతమైన భూములన్నీ కూడా తిరిగి స్వాధీనం చేసుకుంటామని చెప్తున్నారు. అదే కనుక జరిగితే ఒక రకంగా పేదలకు మంచి చేసే పని ఇది. గతంలో ఉన్నటువంటి చట్టాలు ఏదైతే ఉందో మొన్నటి వరకు కూడా, అంటే బీఆర్ఎస్ 2వ టర్మ్ వచ్చినాక కూడా లాస్ట్ 3 ఇయర్స్ ఉందనగా ఈ కొత్త ధరని తీసుకొచ్చారు. అప్పటి వరకు కూడా పాత చట్టమే నడిచింది. సో ఆ రకంగా మళ్ళీ ఇప్పుడు అదే చట్టం చేస్తున్నామని చెప్తున్నారు. మరొక ముఖ్య అంశం ఏంటంటే, అసలు తెలంగాణ అనేది సాయుధ రైతాంగ పోరాటం, భూమి కోసమే పోరాటం చేశారు. ఈ భూమి అనేది రైతుకు ముఖ్యం. భూమి కోసం ఒకప్పుడు సాయుధ తెలంగాణ పోరాటాలు జరిగాయి ఏళ్ల కిందట. అలాంటి భూములే ఇప్పుడు ఇంకొకరు అన్యాయక్రాంతం అవుతుంటే, ఇంకొకరు కొట్టేస్తుంటే ఇప్పుడు ఈ ఆధునిక కాలంలో ఏం చేయలేని పరిస్థితి. ఆ మార్పులు చేసి ఇప్పుడు సామాన్య రైతులకు అందుబాటులో తీసుకురావడమే మా ప్రధాన ఉద్దేశం అంటూ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. చూడాలి. నిజంగా ఏదైతే ఉందో ధరణి బదులు భూభారతి ఏదైతే ఉందో, ఆర్ఓఆర్ రికార్డ్ ఆఫ్ రైట్స్ భూ హక్కుల చట్టం 2024 అమల్లోకి వస్తే నిజంగా ప్రజలకు ఒక రకంగా మేలు జరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చూడాలి నిజంగా ఎంతవరకు. కానీ కింది స్థాయిలో మండల, రెవెన్యూ, అలాగే జిల్లా ఆర్డీఓ, జిల్లా ఈ స్థాయిలో మాత్రం అధికారులు అవినీతికి ఆస్కారం లేకుండా చేస్తేనే దీనికి మంచి ఉద్దేశం జరుగుతుంది. ఎందుకంటే ఆ స్థాయిలో కనుక ఒకవేళ అధికారులు ఇంకెవరితోనో కుమ్మక్కై చేస్తే కనుక అది రైతులకు ఇబ్బందికరమైన పరిస్థితి. బట్ వాళ్ళు నిజాయితీగా వ్యవహరించి అధికారులు, బట్ ఇక్కడ కూడా ఆప్షన్ ఇచ్చారు, ఒకవేళ ఆ అధికారులు ఏమైనా అవినీతికి పాల్పడితే సెక్రటరియట్ వరకు అప్పీల్ చేసుకునే ఛాన్స్ ఉంది, కోర్టుల వరకు వెళ్ళొచ్చు, సపరేట్ న్యాయ వ్యవస్థ ఉంటే. ఒక్కటి కాదు, ఒక సిస్టమ్ ఏర్పాటు చేశారు ఇదంతా కూడా. సో ఒకవేళ ఎవడైనా అన్యాయం చేస్తే ఎంఆర్ఓ చేసినా, ఆర్డీఓ చేసినా కలెక్టర్ దగ్గర పోవచ్చు, లేకపోతే కలెక్టర్ కూడా చేసినా ఆఖరికి సీసీఎల్ఏ దాకా పోవచ్చు, సీసీఎల్ఏ కాడ తేడా వచ్చినా కోర్టుకు పోవచ్చు. మొత్తం మీద అప్పీల్ ట్రైబ్యునల్స్ ఇవన్నీ ఉన్నాయి, న్యాయ వ్యవస్థ ఉంది, పకడ్బందీగా ఉంది అమలు చేసేందుకు. చూడాలి మరి రైతులకు ఈ చట్టం ఏ రకంగా ఉపయోగకరంగా ఉంటుందనేది మాత్రం ఈ పూర్తి స్థాయిలో ఇప్పటికైతే అధికారికంగా ఇంకా భారత్ సంబంధించి ఇంకా పూర్తి స్థాయి ప్రకటన ఇంకా రాలేదు, క్లారిటీ లేదు. బట్ ఖచ్చితంగా ఇది కార్యరూపం దాల్చబోతుంది. అసెంబ్లీలో ఆల్రెడీ పెట్టారు కాబట్టి ఖచ్చితంగా ఇది రైతులకు మేలు చేకూర్చే అంశం అంటున్నారు. ఎంతవరకు మేలు చేకూరుస్తుంది అనేది జస్ట్ వెయిట్ అండ్ సీ, చూడాల్సిందే. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.